హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనమైతే తెలంగాణ రైతు సోదరులకైతే మంచి శుభవార్త అయితే అనుకోవచ్చు. అయితే ఆ శుభవార్త ఏందో నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడమే జరుగుతుంది. మనమైతే ఈరోజు చూసుకున్నట్టయితే 25వ తారీఖు మనకైతే బుధవారం రోజైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో 25వ తారీఖు బుధవారం రోజైతే మనకి ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తానని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడమే జరిగింది. రైతు భరోసా డబ్బులు జమ చేస్తానని చెప్పడమే జరిగింది. అయితే 7,500 ప్లస్ 5,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తానని అయితే మనకు ముందుగా అయితే 8 జిల్లా రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. అవి అయితే ఏ జిల్లా రైతులకైతే విడుదల చేశారో ఆ జిల్లాల పేర్లతో పాటు నేనైతే ఎంతమంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ అవుతాయో కూడా, రైతు భరోసా డబ్బులు జమ అవుతాయో కూడా నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనకైతే తెలంగాణ రైతు సోదరులకైతే మంచి శుభవార్త అనుకోవచ్చు రైతు భరోసా పైన అయితే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మనకు అనుకుంటున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4-5 నెలల పైగా అవుతుంది, కానీ మాకైతే ఇంతవరకు రైతు రుణమాఫీ డబ్బులు అయితే రుణమాఫీ చేశారు, కానీ ఇంతవరకు మాకు రైతు భరోసా డబ్బులు అయితే ఇంకా అందేవలేదు అని అయితే ప్రతి ఒక్క రైతులు అయితే నాకైతే కామెంట్ పెట్టడం జరిగింది. అయితే ప్రతి ఒక్క రైతులకైతే మనకైతే రైతు భరోసా మీద అయితే క్లారిటీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే త్వరలోనే జమ చేస్తామని చెప్పడమే జరిగింది. అయితే మీకు రైతులకైతే ఈ నెల ఈ దసరా కారణంగా దసరా శుభవార్తగా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో 12వ తారీఖు కల్లా ఈ నెల 22 లేదా 12వ తారీఖు కల్లా ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో పూర్తిగా రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తానని అయితే మన తుమ్మల నాగేశ్వరరావు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మనకి దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు అయితే పెట్టుబడి పెట్టి మరియు పంట నష్టాల్లో ఉన్నా కూడా ఇంకా రైతు బంధు రావట్లేదు, మాకు ఆ డబ్బులు వస్తే ఉపయోగం పడుతుందని అయితే అనుకోవడం జరుగుతుంది. రైతు భరోసా డబ్బుల మీద అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం. అదే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అయితే మన కాంగ్రెస్ వారి మీద అయితే ఇది హెచ్చరించడం కూడా జరిగింది. ఏంటంటే మీరైతే కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఎక్కగానే మీకైతే 10 రోజులు 20 రోజులనే మీకు రైతు బంధు డబ్బులు జమ చేస్తానని చెప్పారు, కానీ ఎందుకు జమ చేయలేదని అయితే మన టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు మరియు మిగతా వారైతే అడగడమే జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడమే జరిగింది, మేమైతే రైతు రుణమాఫీ మరియు మిగతా వాటిని చేశాం, కానీ రైతు భరోసా డబ్బులు అయితే లేట్ అయ్యాయి, అవి కూడా త్వరలోనే మేమైతే దసరా కల్లా అయితే చేస్తామని అయితే మనకు చెప్పడమే జరిగింది. అయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే అందులో అయితే హెచ్చరించడం కూడా జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద హెచ్చరించడం కూడా జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో త్వరలోనే రైతు బంధు డబ్బులు జమ చేస్తానని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు అయితే మంచి గుడ్ న్యూస్ చెప్పడమే జరిగింది. అయితే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే దసరాకు రైతుల ఖాతాలో అయితే రైతు బంధు డబ్బులు అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తామని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు మరియు బట్టి విక్రమార్క గారు అయితే కీలక ప్రకటన కూడా ఇవ్వడమే జరిగింది. అదేవిధంగా మనకైతే ఇంకో విషయం చూసుకున్నట్టయితే మనకైతే మీకు ఎవరన్నా జాబులు ఉండి మీ పేరు మీద పొలం ఉందనుకో వాళ్ళకి మాత్రం రైతు భరోసా డబ్బులు అయితే అస్సలే రావు. ఎందుకంటే మీరైతే నమ్మకం పెట్టుకొని కూడా వేస్ట్. మళ్ళీ అదిగాక రైతు భరోసా డబ్బులు అయితే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అతని పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్షులు అయితే 20 ఎకరాల దాకానే రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేస్తామనేది కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే 20 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నా కూడా మీకైతే రైతుల ఖాతాలో అసలు రైతు బంధు డబ్బులు జమ కావు. నమ్మకం పెట్టుకొని కూడా వేస్ట్. ఐపీఎస్ మీ దాంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబులు ఉన్న వ్యక్తులకైతే ప్రతి ఒక్క రైతులకైతే ఒక గవర్నమెంట్ జాబులు ఉండి మీ పేరు మీద రైతుల ఖాతాల మీద పొలం ఉంటే వాళ్ళకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే అసలుకైతే ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఓన్లీ మనకైతే సాగు చేసే భూములకే రైతు బంధు అందిస్తాం, కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాలకు కూడా మేమైతే రైతు బంధు అయితే అస్సలు అందజేయం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన కూడా చేయడమే జరిగింది. మనకైతే కౌలు చేసే రైతు సోదరులకు కూడా మంచి శుభవార్త అయితే అనుకోవచ్చు. వాళ్ళకు కూడా మనకైతే ఎకరానికి 15,000 చొప్పున అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందడమే జరుగుతుంది ప్రతి ఒక్క రైతుల ఖాతాలకైతే. ఎన్ని ఎకరాలు మీరు కౌలు చేసి అన్ని ఎకరాలకు కూడా రైతు బంధు 20 ఎకరాల దాకైతే రైతు భరోసా డబ్బులు అయితే మనం అందిస్తానైతే మంచి శుభవార్త కూడా చెప్పడమే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. మీ రైతు భరోసా డబ్బులు అయితే ఈ నెల 22వ తారీఖు కల్లా అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఈ నెల 12వ తారీఖు కల్లా అయితే రైతు భరోసా డబ్బులు జమ చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన కూడా ఇవ్వడమే జరిగింది. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను ఇచ్చే మంచి లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతాయి. మీరైతే 12వ తారీఖు దాకా అయితే వేచి చూడండి. అయితే ముందుగా చూసుకున్నట్టయితే మనకైతే 8 జిల్లాలకి రైతులకైతే ఈ రోజు అయితే రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేయడమే జరిగింది. అయితే మనకైతే ఏ జిల్లాలో నేనైతే ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫస్ట్గా చూసుకున్నట్టయితే మన నల్గొండ జిల్లాకైతే విడుదల చేయడం జరిగింది. సెకండ్గా చూసుకున్నట్టయితే మనకైతే మహబూబ్నగర్ జిల్లా మరియు కొడంగల్ మిగతా జిల్లాలు 3 అయితే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈ రోజు అయితే 4-5 ఎకరాల దాకా అయితే రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి. అయితే ప్రతి ఒక్కరైతే ఈ రోజు సాయంత్రం 7 లోపు అయితే జమ అవుతాయంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ వీడియోని మాత్రం మీరైతే ఎండ్ వరకు చూడండి, అదేవిధంగా లైక్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.